వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1-3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ భవిత సంతోష్ ఎకానమీలో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కొన్ని టాపిక్స్ని మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ టాపిక్, పొగాకు నికోటిన్ ఉత్పత్తులపై ఒడిశా పూర్తిగా నిషేధాన్ని ప్రకటించిందంట. మరి పొగాకు నికోటిన్కి సంబంధించి ఒడిశా అనేది 2026 జనవరిలో ప్రవేశపెట్టింది. అంతకుముందు కూడా ఒడిశా ఈ టొబాకో, నికోటిన్ వంటి వస్తువులపైన నిషేధాన్ని ప్రకటించింది. కానీ పూర్తి స్థాయిలో కఠినంగా ప్రవేశపెట్టలేదు, కొంచెం తక్కువగా ప్రవేశపెట్టడం జరిగింది. అంటే పూర్తి కఠినంగా కాకుండా నిషేధాలు ప్రకటించింది, కానీ అవి అలాగే కొనసాగుతుండడం జరిగింది. కాబట్టి అందుకోసం ఈ పొగాకు నికోటిన్ ఉత్పత్తులను పూర్తిగా తొలగించాలి అన్న ఉద్దేశంతో ఒడిశా ఈ మధ్య కాలంలో పూర్తి పొగాకు నిషేధాన్ని తీసుకురావడం జరిగింది. ఇందుకోసం కఠిన చర్యలను కూడా తీసుకుంది. ఎక్కడ? ఒడిస్సాలో పూర్తిగా నిషేధించే ఉద్దేశంతో కఠిన చర్యలను ఎక్కడ తీసుకుంది? ఒడిస్సాలో తీసుకోవడం జరిగింది. మరి దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టొబాకోని పూర్తిగా నిర్మూలించాలి అని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒడిస్సా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. సో 2026 జనవరిలో ఒడిశా ప్రభుత్వం అన్ని రకాల పొగాకు మరియు నికోటిన్ కలిగిన ఉత్పత్తులపై రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర నిషేధాన్ని విధించింది. మరి ఈ నిషేధాలను గతంలో విధించిన తక్కువ ప్రభావవంతమైన నిషేధాలను మరింత కఠినంగా దీన్ని అమలు చేసే ప్రక్రియతో ఏర్పాటు చేశారు. నిషేధం యొక్క ముఖ్య వివరాలు ఏంటి అని చూసుకుంటే, ఈ నిషేధం అనేది పొగాకు లేదా నికోటిన్ కలిగిన ఉత్పత్తులకు అన్ని ప్యాకింగ్ చేయబడిన లేదా ప్యాకింగ్ చేయకపోయినా తయారీ, ప్యాకింగ్, నిలువ, పంపిణీ, రవాణా మరియు అమ్మకాలకు వర్తిస్తుంది. ఇప్పుడు పొగాకు చేస్తున్నప్పుడు వాటిపై డేంజరస్ సింబల్స్ ఏవైతే ఉంటాయో, ఆ ప్యాకింగ్, అన్ప్యాకింగ్స్ ఏవైనా ఉంటే ఆ కంపెనీస్, ఫ్యాక్టరీస్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ బ్యాన్ అనేది వర్తిస్తుంది. అంటే తయారీ కేంద్రం దగ్గర నుంచే నిషేధాన్ని ప్రకటించడం జరిగింది. సో ఇన్ January 2026, Odisha imposed total ban on sale of gutka and shaving products. In a previous is also imposed a ban on tobacco products, but now they are imposed with a very strictly compliance with the Supreme Court. So they are now announced with a very strict announcement. So this announcement was announced by Supreme Court. Supreme Court gave orders to ban on tobacco products in Odisha. So in that case, the prohibition of covers the manufacturing, packaging, storage, distribution, transformation and sale of production and containing tobacco or nicotine, whether packaging or unpackaging. So in that case, they are imposed ban on manufacturing industries on tobacco. భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ఉపగ్రహ కర్మాగారానికి ఏర్పాటు చేస్తున్నారు. మరి భారతదేశంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ ఉపగ్రహ కర్మాగారాన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే గుజరాత్లో ఏర్పాటు చేస్తున్నారు. మరి గుజరాత్లో ఇది దేశ అంతరిక్ష సాంకేతిక రంగంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. మరి దీనికి సంబంధించి పామ్నారు ప్లాంట్ అని పిలువబడే ఈ యూనిట్ డిజైన్, ఇంజనీరింగ్, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ మరియు అర్హతతో సహా ఎండ్ టు ఎండ్ ఉపగ్రహ ఉత్పత్తి కోసం ఒక పైకప్పును
రూపొందించబడింది. దేనికోసం? పామ్నర్ ప్లాంట్ అని పిలువబడే డిజైన్, ఇంజనీరింగ్, అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ మరియు అర్హతతో సహా ఎండ్ టు ఎండ్ ఉపగ్రహ ఉత్పత్తి కోసం ఒక పైకప్పును రూపొందించారు. అండ్ వ్యవసాయం, విపత్తు నిర్వహణ మరియు రక్షణలో అధిక రిజల్యూషన్ అనువైన 50 కిలోల నుండి 200 కిలోల తరగతిలో అధునాతన ఎలక్ట్రో ఆప్టికల్ పేలోడ్లను మరియు ఉపగ్రహాలను ఉత్పత్తి చేయడంలో ఈ కర్మాగారం ప్రత్యేకతను కలిగి ఉంది. దీంట్లో వ్యవసాయం మరియు విపత్తు నిర్వహణ రంగంలో 50 నుంచి 200 కిలోల వరకు ఉపగ్రహాలను ఉత్పత్తి చేయడంలో ఈ కర్మాగారం ప్రత్యేకతను కలిగి ఉందంట. సో Gujarat has officially launched or inaugurated private satellites lays foundation stone in Gujarat. So this manufacturing facility marked by the foundation stone laying ceremony for the space facility on January 2026. So the facility named that Palmanaro Planet, or the facility is Palmanaro Planet. It is located in Ahmedabad. The capabilities of this project is the factory will offer end-to-end service including satellite design, engineering, assembly, integration, testing and qualification. Primary focusing satellites weighing between 50 kg to 200 kg. So this is primarily used in agriculture sector and disaster management sectors. And this is about India's first integrated private satellites lays foundation stone in Gujarat. 25వ భారత్ రంగ్ మహోత్సవ్, మరి 25th భారత్ రంగ్ మహోత్సవ్కి సంబంధించి మరి ఈ 25వ భారత్ రంగ్ మహోత్సవ్ని న్యూఢిల్లీలో ఏర్పాటు చేస్తారు. మరి ఏంటి రంగ్ మహోత్సవ్ అనేది? రంగ్ మహోత్సవ్ అనేది ఒక థియేటర్ ఫెస్టివల్ అంటే మనకి ప్రాక్టీషనర్లు అనే ఒక రచనలు ఎవరైతే చేస్తారో ఆ ప్రాక్టీషనర్ రచనలకు గుర్తించి వారి కోసం ఏర్పాటు చేయబడిన మహోత్సవమే భారత్ రంగ్ మహోత్సవం. పార్టీషనర్ల రచనల కోసం ఏర్పాటు చేయబడిన ఒక భారత్ రంగ్ మహోత్సవ్. మరి భారత్ రంగ్ మహోత్సవంని ఎప్పటి నుంచి ప్రారంభించారు అంటే 1999లో ప్రారంభించడం జరిగింది. దీన్ని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. మరి ఈ సంవత్సరం 25th భారత్ రంగ్ మహోత్సవంని న్యూఢిల్లీలో మనకెవరు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వారు నిర్వహించడం జరిగింది. సో 25th భారత్ రంగ్ మహోత్సవ్ ద నేషనల్ థియేటర్ ఫెస్టివల్ స్టార్టెడ్. సో భారత్ రంగ్ మహోత్సవం is a theater festival. So this theater festival was organized by National School of Drama and this Bharat Rang Mahotsav was started in 1999. So this mahotsav is for practitioners poet. నెక్స్ట్ ఢిల్లీ డిక్లరేషన్ 2026. భారత ఎన్నికల కమిషన్ సమావేశం, అంతర్జాతీయ ప్రజాస్వామ్యం మరియు ఎన్నికల నిర్వహణ సమావేశం 2026 ఢిల్లీ డిక్లరేషన్ 2026ని ఆమోదించడంతో ముగిసింది. ఈ ఢిల్లీ డిక్లరేషన్ 2026 అనేది భారత ఎన్నికల కమిషన్ని అలాగే ఎన్నికల నిర్వహణ సమావేశాన్ని 2026లో ఆమోదించడంతో ఆ సభ అనేది ముగిసిందంట. మరి ఇది దేనికోసం అంటే 2026 ఢిల్లీ డిక్లరేషన్ అనేది దేనికోసం అంటే మనకి ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడడానికి అలాగే ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థలకు 5 కీలక ప్రజాస్వామ్య సమగ్రతను కాపాడే ఉద్దేశంతో ఈ 2026 ఢిల్లీ డిక్లరేషన్ని ఏర్పాటు చేశారు. సో మరి దీంట్లో
ఈ ప్రపంచ ఎన్నికల నిర్వహణ సంస్థలు ఏఎంబీలు 5 కీలక స్తంభాలను స్వీకరించాయి. అది ఓటర్ల జాబితా స్వచ్ఛత, అన్ని ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులను అందించడానికి ఈఎంబీలను కృషి చేయాలి. అంటే అన్ని ఓటర్లకు ఫోటో గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టడానికి ఈఎంబీలో కృషి చేయాలి. అలాగే ఈఎంబీలు వాటి రాజ్యాంగంలో లేదా వాటి సంబంధిత చట్టాలలో నిర్దేశించిన ఆకారం ప్రకారం లేదంటే నిర్దేశించిన ఆదేశం ప్రకారం పనిచేయాలి. ఈఎంబీలు వాటి రాజ్యాంగంలో లేదా వాటి సంబంధిత చట్టాలలో నిర్దేశించిన ఆదేశాల ప్రకారం జారీ చేయాలి. సో ఈ ఢిల్లీ డిక్లరేషన్ ఫామ్లో 5 కీలక స్తంభాలలో మొదటి 2 కీలక స్తంభాల గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఢిల్లీ డిక్లరేషన్ 2026కి సంబంధించి. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డెమోక్రసీ అండ్ ఎలక్షన్ మేనేజ్మెంట్ 2026 concluded with the adoption of Delhi Declaration 2026 and about Delhi Declaration 2026 and what is about 2026 Delhi Declaration 2026. So global election management bodies, global elections management bodies adopted 5 key pillars to safeguarding democratic integrity. Pillars to safeguarding democratic integrity. So purity of electoral rules, purity of electoral rules. So 5 key pillars to safeguarding democratic integrity. So out of 5, one of the pillar is purity of election rule. One of the pillar is purity of election rule. So AMBA should strive to provide photo identity cards to electors. Second, conduct of elections. AMB is to function as per the mandate laid down in their constitution or their respective laws. These are the 2 pillars, 2 key pillars in AMBs, 2 key pillars in AMBs, and this is about the Delhi Declaration 2026. నెక్స్ట్ రాష్ట్రపతి భవన్లో గ్రంథకూటర్ని ప్రారంభించిన రాష్ట్రపతి. గ్రంథ కుటీర్ని ప్రారంభించారు. రాష్ట్రపతి భవన్లో గ్రంథ కుటీర్ని ప్రారంభించిన రాష్ట్రపతి మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గ్రంథ కుటీర్ని శుక్రవారం రోజున ప్రారంభించడం జరిగింది. ఇందులో తెలుగు, తమిళ్, కన్నడ, ఓసియా మరియు 11 ప్రాచీన భారతీయ భాషల పుస్తకాలు ఉండడం జరిగింది. ఈ 11 ప్రాచీన భారతీయ భాషా పుస్తకాలతో మనకి ఈ గ్రంథ కుటీర్ని ప్రారంభించారు. ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఏ రోజు? శుక్రవారం రోజున ప్రారంభించడం జరిగింది. మరి ఈ వారసత్వానికి ఇది ఎందుకోసం అంటే భారత సాంస్కృతిక వారసత్వం గురించి ప్రజల్లో అవగాహనను పెంచడానికి, అలాగే వలస పాలన ప్రభావాలను వదిలించుకోవాలన్న లక్ష్యాన్ని అనుగుణంగా ఈ చర్యను చేపట్టినట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పేర్కొనడం జరిగింది. ఎందుకు? మనకు సాంస్కృతిక వారసత్వంపై అవగాహనని పెంపొందించడానికి, అలాగే మనకి వలస పాలన వంటి ప్రభావాలను వదిలించుకోవాలి అన్న ఉద్దేశంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ గ్రంథ కుటీర్ను ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొనడం జరిగింది. సో గ్రంథాలు, కాగితం, చెట్టు, బెరడు, వస్త్రంపై రాసిన 50 రాతపత్రాలు కూడా ఉన్నాయి. అందులో మనకి రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ఈ గ్రంథ కుటీర్ను మనకి తాళపత్ర గ్రంథాలు, అలాగే కాగితం, చెట్టు, బెరడు, వస్త్రంపై రాసిన 50 రాతపత్రాలతో కూడా ఉండడం జరిగింది. 50 రాతపత్రాలతో కూడా ఉండడం జరిగింది. ఆ గ్రంథాలను ఎన్ని లాంగ్వేజెస్లో రిలీజ్ చేశారు అంటే 11 లాంగ్వేజెస్లో రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్ రాష్ట్రపతి భవన్, Rashtrapati Draupadi Murmu inaugurated Grand Kutir at Rashtrapati Bhavan. So in this this Grand Kutir was inaugurated with 15 languages. This Grand Kutir is for to
raise the awareness on the people to heritage, cultural heritage, to raise the awareness on the people to cultural heritage. So because of this President Draupadi Murmu was inaugurated this Granth Kutir in Rashtrapati Bhavan in Delhi. జాతీయ పర్యాటక దినోత్సవం 2026. మరి జాతీయ పర్యాటక దినోత్సవం అనేది ఎందుకోసం జరుపుకుంటారు అంటే మనకి పర్యాటకానికి సంబంధించిన ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎవ్రీ ఇయర్ పర్యాటక దినోత్సవాన్ని 25th January 2020 25th January రోజున జరుపుకుంటారు. మనం రీసెంట్గా ఇంతకుముందు మాట్లాడిన టాపిక్లో మనకి అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తున్న రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది అని చెప్పాము 3.71 మిలియన్స్తో. అలాగే పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో, అలాగే ఉత్తరప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది అత్యధిక విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రాలుగా. మరి అందులో భాగంగా అంటే పర్యాటకానికి సంబంధించిన అవశేషాలను మరియు ప్రాముఖ్యతను తెలుసుకునే ఉద్దేశంతో మనకి ఏ రోజున జరుపుకుంటాం, 25th రోజు జరుపుకుంటాం. పర్యాటకం అంటే ప్రయాణం, విశ్రాంతి గురించి మాత్రమే కాకుండా ఒక ఆర్థిక వ్యవస్థను పెంచడంలో, అలాగే వారసత్వాన్ని కాపాడుకోవడంలో మరియు సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. సో బాధ్యతాయుతమైన మరియు స్థిరమైన ప్రయాణ పద్ధతులను ప్రోత్సహిస్తూ భారతదేశంలోని గొప్ప వైవిధ్యాన్ని అన్వేషించడానికి ఈరోజు ప్రజలను ప్రోత్సహించింది. ఇది పర్యాటక రంగానికి సంబంధించి. 2026లో జాతీయ పర్యాటక దినోత్సవం మరోసారి పర్యాటకం సమాజాలను ఎలా కలుపుతుంది మరియు ప్రపంచ వేదికపై భారత్ యొక్క గుర్తింపును ఎలా బలపరుస్తుంది అనే దానిపై దృష్టిని ఆకర్షించింది. ఇది పర్యాటక రంగం అంటే పర్యాటక రంగంపై అవగాహనను పెంపొందించే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన డే ఏంటి, నేషనల్ టూరిజం డే 2026. Every year we celebrated on 25th January 2026. So in this case recently we all discussed about states which states were attracting more in foreigner countries or foreigner tourists in states. So in that case Maharashtra places a top with attracting foreigner tourists with a 3.71 millions. In second place West Bengal is placed second for or in attracting foreigner tourists, and third place is UP or Uttar Pradesh for attracting or in attracting foreigner tourists. So in that case National Tourism Day was celebrated on 25th January 2026. So this day is celebrated. The purpose of this celebration is to raise the awareness or to know the importance of tourism to India, to know the importance of a tourism sector in India. This is about main purpose. And to recognize the importance to tourism in the country's growth and development, tourism is not just about travel and leisure, and it plays a major role in boosting the economy and preserving heritage and promoting cultural exchanges. And this is about National Tourism Day 2026. వ్యోమగామి శుభాంశు శుక్లకు అశోక చక్ర పురస్కారం లభించింది. మరి వ్యోమగామికి శుభాంశు శుక్లాకి అశోక చక్ర పురస్కారాన్ని ఎవరు ప్రకటించారు అంటే మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రకటించడం జరిగింది. మనకి 70వ లేదంటే మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా దాదాపుగా 70 మంది సాయుధులకి మనకి 70 శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించడం జరిగింది. మనకి గణతంత్ర దినోత్సవం సందర్భంగా
ఈ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించడం జరిగింది. ఇందులో శుభాంశు శుక్లా కూడా ఒకరు. ఈయనకి అశోక చక్ర పురస్కారం అనేది జరిగింది. ఇక్కడ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన వ్యక్తిగా ఈయనకి అశోక చక్ర అవార్డు అనేది లభించింది. సో రీసెంట్లీ Ashoka Chakra award to astronaut Subhanshu Shukla in the occasion of Republic Day, and this award is given by President Rashtrapati Draupadi Murmu. This award is given by Rashtrapati Draupadi Murmu. Not only Subhanshu Shukla, and a lot of 70 members are selected for these awards in the occasion of Republic Day, onwards. So around 70 people are selected to Shaurya awards in the occasion of Republic Day. మధ్యప్రదేశ్లో కనిపించిన అరుదైన ఆసియా కుక్క. మనకి మధ్యప్రదేశ్లో ఒక అరుదైన ఆసియా కుక్క అనేది కనిపించింది. దీనిని డోల్ లేదా ఎర్ర కుక్క అని పిలుస్తారు. ఇది నార్మల్గా అన్ని కుక్కల్లాగా అరవకుండా ఇది ఏం చేస్తుంది అంటే ఒక విజిల్ని వేస్తుంది. అంటే దాన్ని అరవడం ఎట్లుంటుంది అంటే విజిల్ వేసే సౌండ్ అనేది వస్తుంది. సో మధ్యప్రదేశ్లో రీసెంట్గా మనకి ఈ అరుదైన కుక్క అనేది కనిపించడం జరిగింది. దీన్ని ప్రధానంగా ఏ పేర్లతో పిలుస్తారంటే డోల్, ఇండియన్ వైల్డ్ డాగ్, విజిల్ డాగ్ అండ్ ఎర్ర తోడేలు అనే పేర్లతో దీన్ని పిలవడం జరుగుతుంది. మరి ఇవి 5 నుంచి 12 సభ్యుల గుంపులుగా ఇవి నివసిస్తాయి. ఇవి ఆసియా కుక్కలు. ఆసియాటిక్ వైల్డ్ డాగ్ స్పాటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఆసియాటిక్ వైల్డ్ డాగ్. సో రేర్ అండ్ మరి ఆసియా కుక్కలు అనేవి ఎర్ర జాబితాలోకి చేరడం జరిగింది. ఎర్ర జాబితాలోకి అంటే ఎండేంజర్డ్ జాబితాలోకి, ఇవి అంతరించిపోతున్నాయి అన్న ఉద్దేశంతో వీటిని ఎర్ర జాబితాలోకి చేర్చడం జరిగింది. సో ఆసియాటిక్ వైల్డ్ డాగ్ స్పాటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. సో ఇన్ దిస్ కేస్ a rare and endangered Asiatic wild dog has been spotted in Madhya Pradesh, and this dog was called as red dog or dole. And this dog doesn't bark like another dogs. This just make a sound like a whistles. This is the specialty of this dog. And recently this Asian wild dog was included in red list, and this is about Asiatic wild dog spotted in Madhya Pradesh or wild dog. మరి ఇది ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.